హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. అలాగే ఈరోజు వచ్చేసి మనం పుంగనూరు ఆవుల సంతలో అయితే ఉన్నాము. ఈ వారం సంతలో వచ్చేసి ఆవులు అయితే చాలా తక్కువ అయితే వచ్చాయి. వచ్చిన కాడికి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము. ఓకే, మరి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పుంగనూరు. ప్రతి బుధవారం సంత అయితే ఉదయం 5 నుండి 12 గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది. ఓకే, మరి రైతులు వ్యాపారస్తులను అడిగి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాం. ఓకే, మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆవులు అయితే ఈ విధంగా అయితే వచ్చాయి అన్నమాట. ఓకే, రేట్లు అయితే అడిగి చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనకు జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది. పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది. ఏం చెప్పినా పెద్దనా? 50 పాలు 8 లీటర్లు. అది వచ్చేసి 8 లీటర్లు అయితే ఉంది అని చెప్తున్నాడు. 50,000 ఆవు వచ్చేసరికి బాగానే ఉంది. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది. మరి రేట్ పరంగా అయితే చూద్దాము, ఏం చెప్తాడో అడిగి బాబును. ఏం చెప్పిరే బాబు, ఏం చెప్పినారు రేటు? 62 62,000. పాలు లేదు, చూడావా లేదు, అదే అనమాట, చూడావు. 62,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. సంతలో ఈ వారం కొద్దిగా అటు ఇటు అయితే ఉన్నాయి ఆవులు వచ్చేసి. ఇక్కడ కూడా మనకు హోలిస్టన్ బ్రీడ్, హెచ్ఎఫ్ బ్రీడ్ దూడ అయితే ఉంది. పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది అనమాట. ఏం చెప్పారు నా రేటు? 51, 51,000. పాలు 5 పూట మీద 5 లీటర్లు. డే మీద వచ్చేసి 10 లీటర్స్ పాల కెపాసిటీ. ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది అనమాట. 51,000 అయితే చెప్తున్నాడు. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా మనకు 2 హోలిస్టన్ జెర్సీ క్రాస్ బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి. పొదుపరంగా చూసుకున్న బాగానే ఉన్నాయి. మరి సూడి ఆవులు అయితే ఉండవచ్చు. మరి రేటు ఏమట్టుకు చెప్తాడో అడిగి చూద్దాము. బ్రదర్ని వచ్చేసి అన్న ఏం చెప్పినా రేటు ఏం చెప్పిరే? 65. పాలు పంట 65,000 సూడి అనమాట. అదేం చెప్పినా రేటు? 75. పాలు ఇది కూడా పంటేనా? అదే అనమాట. ఇది కూడా వచ్చేసి సూడి. అది రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి. ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది. ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది అనమాట. ఓకే చూద్దాము. జెర్సీ బ్రీడ్ ఆవు పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది అనమాట. రేట్ అయితే అడిగి చూద్దాము. ఏం చెప్పినా పెద్దనా? ఏం చెప్పినారు రేటు? 46 చెప్తా ఉండ. 46. పాలు 7 లీటర్లు. పూట మీద వచ్చేసి 7 లీటర్లు. 46,000 అనమాట. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఆవులు వచ్చేసి అది మీదేనా? అదేం చెప్పిరే? 45 చెప్తా. 45. పాలు 6 లీటర్లు. 45,000. డే మీద వచ్చేసి 12 లీటర్స్ పాల కెపాసిటీ అనమాట. ఓకే, సర్లేనా? ఇది కూడా మనకు చెప్పు హోలిస్టన్ జెర్సీ క్రాస్ 3 క్రాస్లు అయితే ఉంది. దూడ ఆవు దూడ. మరి రేటు ఏమట్టుకు చెప్తాడో అడిగి చూడండి. అన్నా ఏం చెప్పారు రేటు? 79. పాలు 9 లీటర్లు. 9 లీటర్స్ పూట మీద వచ్చేసి. డే మీద వచ్చేసి 18 లీటర్స్. 79,000 అనమాట. ఆవు చూసుకున్నట్టయితే ఆవు అయితే పర్లేదు, బాగానే ఉంది అనమాట. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇది కూడా మనకు హెచ్ఎఫ్ హోలిస్టను అలాగే జెర్సీ బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి. మరి రైతునైతే అడిగి చూద్దాము. పొదుపరంగా చూసుకున్న ఆవులు అయితే బాగానే ఉన్నాయి. పెద్దనా ఏం చెప్పారు రేటు? 55. పాలు 6 పంట 6 లీటర్లు పూట మీద. ఇదే హెచ్ఎఫ్ ఏం చెప్తావే? 90. పాలు 11 లీటర్లు. ఇది వచ్చేసి 90,000 అయితే చెప్తున్నాడు. డే మీద వచ్చేసి 20 లీటర్స్ పాల కెపాసిటీ. అది అనమాట. ఆవు చూసుకున్నట్టయితే పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది.
ఓకే 90,000 అయితే చెప్తున్నాడు. ఇది వచ్చేసి 50,000 50,000 పైన అయితే చెప్తున్నాడు అనమాట. ఇది కూడా పూట మీద 6 లీటర్ల పాల కెపాసిటీ అయితే ఉన్నదని చెప్తున్నాడు. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. సంతలో ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇప్పుడు కూడా మనకు జెర్సీ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవు, మరి రేటు పరంగా అయితే చూద్దాము. ఆవు చూసుకుంటే బాగానే ఉంది. ఆవు వచ్చేసి అన్నా ఏం చెప్పి రేటు 75 75,000. పాలు 10-12 లీటర్లు అయితే పెంచుతాయని చెప్తున్నాడు. 75,000 అయితే చెప్తున్నాడు. ఇక్కడ కూడా మనకు హెచ్ఎఫ్ జెర్సీ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవు అయితే ఉంది. మరి రేటు అన్నా ఏం చెప్పి రేటు 70. పాలు 8-9 అదే అనమాట. 79,000 అయితే చెప్తున్నాడు. 79,000 8-9 లీటర్లు అయితే పాల కెపాసిటీ అయితే ఉంది. ఇప్పుడు ఇప్పుడు అది చూడావు ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది అనమాట. ఓకే, ఇక్కడ కూడా మనకు జెర్సీ కొట్స రకం బ్రీడ్ ఆవు అయితే ఉంది. మరి రేటు ఏమట్టుకు చెప్తాడో అడిగి చూద్దాము. రైతును వచ్చేసి చూశారు కదా కొట్స రకం బ్రీడ్. అన్నా ఏం చెప్పారు రేటు 60 60,000 అనమాట. పాలు 10 పూటకా అదే అనమాట. అదే అనమాట. రేట్ అయితే ఏ విధంగా ఉంది. రోజు మీద అయితే 10 లీటర్లు అయితే పాల కెపాసిటీ అయితే ఉండవచ్చు. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. సంతలో వచ్చేసి వరం కొద్దిగా ఆవులు అంతే 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 అంతే. ఇక్కడ కూడా మనకు నాటు రకం ఆవు దూడ అయితే ఉన్నాయి. మరి రేటు ఏమటి చెప్తాడో అడిగి చూద్దాము. రైతును వచ్చేసి ఇది వచ్చేసి మనకు 40,000 అయితే రైతు అయితే చెప్తున్నాడు. రోజు మీద 10 లీటర్లు అయితే పాల కెపాసిటీ అని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే ఓకే, మరి ఇక్కడ కూడా మనకు హోలిస్టన్ బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి. 3 ఆవులు. మరి రైతును అడిగి చూద్దాము. రేట్లు ఏమట్టుకు చెప్తాడో అడిగి చూద్దాము. అన్నా ఏం చెప్తున్నా రేట్లు? ఇది 85. చూడా 6 బర్రెలు 85. పాలు 10 లీటర్లు. ఇది 65. పాలు 7-8 లీటర్లు. 7-8 లీటర్లు అయితే అన్నీ చూడావులేనా? అదేం చెప్పి 90. అది పాలు ఎంత ఉంది? 10 లీటర్లు. అన్నీ చూడావులే. మొత్తం 3 వచ్చేసి. నంబర్ చెప్తారా మీది? 96-188-566-43. అదే అనమాట. ఎవరైనా చూడండి, మంచి ఆవులు అయితే బ్రదర్ కార్డ్ అయితే ఉన్నాయి. ఓకే, రేట్లు అయితే ఈ వారం సంతలో రేట్లు ఈ విధంగా అయితే ఉన్నాయి. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. చూశారు కదా, మనకు పొదుపరంగా సంఖ కూడా మనకు ఇంకా టైం అయితే పడుతుంది. ఓకే, ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది. ఆవు దూడ. ఏం చెప్పినా రేటు? 49. పాలు 5-6 లీటర్లు. అదే అనమాట. 49,000. డే మీద వచ్చేసి 12 లీటర్స్ పాల కెపాసిటీ అయితే ఉన్నది. అదే అనమాట. ఇది కూడా మనకు 79,000 79,000 అయితే చెప్తున్నాడు. పొదుపరంగా చూసుకున్న ఆవైతే బాగుంది అనమాట. చూశారు కదా. ఇది ఎంత ఉన్నాయి పాలు? పంట చూడావు. ఓకే, ఫస్ట్ అవుతా 3 అవుతానా? అదే అనమాట. థర్డ్ యాక్టివేషన్. ఓకే, రేట్లు చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నాయి. ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా మనకు భారీ సైజు మనకు పొదుపరంగా తీసుకున్న అయితే బాగానే ఉందన్నమాట. మరి రేటు ఏమట్టుకు చెప్తాడో అడిగి చూద్దాము. బ్రదర్లు వచ్చి 13-14 లీటర్లు అయితే పాలు అయితే పిండిందని చెప్తున్నాడు. ఏం చెప్తున్నారు? ఏం నా గ్యారెంటీ ఇస్తాను, భయపడతా. చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది. ఏం చెప్పారే? 90,000 అనమాట. చూశారు కదా. 13 లీటర్ల పాల కెపాసిటీ అయితే ఉన్నదని చెప్తున్నాడు. ఇప్పుడే రైతు దగ్గర అయితే కొనడం అయితే జరిగిందనమాట. హెవీ సైజ్ పొదువు కూడా. నంబర్ చెప్పునా?
9676 39 1016. అది మన శివాడి బ్రదర్ వచ్చి గ్యారెంటీ రైతు గుడ్డు. రైతు దగ్గర కొన్నావా? అదే అనమాట. ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీ సైజుగా అయితే ఆవు అయితే ఉంది అనమాట. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో. ఇక్కడ కూడా మనకు ఓలిస్టన్ రేటు పొదుపరంగా చూసుకున్నా బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి. మరి రేటు ఏమడుగు చెప్తాడో అడిగి చూద్దాము. బ్రదర్ వచ్చి చూసారు కదా, హెవీ సైజు బాగుంది ఆవు వచ్చి. ఏం చెప్పినా పెద్దనా? 65, 65,000. పాలు 8-9 పూట మీద వచ్చేసి 8-9 లీటర్లు, డే మీద వచ్చేసి 18 లీటర్స్ పాల కెపాసిటీ. రేట్ అయితే ఆ విధంగా ఉంది. ఓలిస్టన్ అది దూడ, పాయ దూడ, కొడ దూడ, పాయ దూడ, అదే అనమాట పాయ దూడ. చూసారు కదా. ఓకే, రేట్లు అయితే సంతలో ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయి. ఓకే, మరి ఇక్కడ కూడా మనకు వచ్చేసి జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది. మరి రేటు ఏమంటే చెప్తాడో అడిగి చూద్దాము. రైతు పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉందన్నమాట. చూసారు కదా, మనకు కుర్స రకం జెర్సీ బ్రీడ్. అన్నా ఏం చెప్పి రేటు? 60,000. పాలు ఈయనైంది. అది చూడావు. ముందే ఎంత ఉన్నాయి పాలు తెలియదా? అది అనమాట, కొన్నాడంట. రేట్ అయితే సంతలో వారం ఈ విధంగా అయితే ఉన్నాయి. ఓకే, మనకు ఏవి రకం జెర్సీ బ్రీడ్ పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది. ఏం చెప్పినా రేటు? 61. పాలు 10 లీటర్లు వచ్చేసి 61,000. డే మీద వచ్చేసి 10 లీటర్స్ పాల కెపాసిటీ అయితే ఉండవచ్చు. ఓకే, ఓకే మరి మనకు సబ్స్క్రైబర్ అంట, తిరుపతి నుంచి వచ్చినారా? ఏం పేరు మహేష్. ఓకే, చూస్తా అంటారా వీడియోలో? చూస్తాం. ఓకే, చూసి కొద్దిగా లైక్ చేస్తా ఉన్నాను. ఓకే, ఓకే ఫ్రెండ్స్, అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. మనం రైతుల దగ్గర అయితే ఆవులు అయితే ఈ వారం సంతలో వచ్చేసి రేట్లు అయితే అడగడం జరిగింది. ఓకే, మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి బాయ్.